హే హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మీ ముందరికి ఒక న్యూ టాపిక్తో రావడం జరిగింది. అది ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాము. సో ఎలాగో మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండింగ్కి వచ్చేసింది, అది మీకు తెలుసు నాకు తెలుసు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైతే టాలీ ప్రైమ్లో వర్క్ చేస్తున్నారో కంపల్సరీగా వారు కంపెనీని స్ప్లిట్ చేయాలి. ఆ స్ప్లిట్ చేసిన తర్వాత సో ఈ ఎండ్ ఆఫ్ ది మంత్లో ఏదైతే డేటా ఉంటుందో, అంటే లైక్ 31st మార్చ్, ఆ మంత్లో ఏ డేట్ అయితే ఉంటుందో మన ఫైనల్ అకౌంట్స్ అనేది క్లోజ్ చేయాలి కాబట్టి సో మనం ఆ మంత్ని స్ప్లిట్ చేసుకుంటాం. 31st మార్చ్ మంత్లో ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుందో అది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో వీటిని ఏ విధంగా స్ప్లిట్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో మీకు క్లియర్ కట్గా డిస్కస్ చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. సో 21, 22 కదా, మనం ఇప్పుడు దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలనేది చూపిస్తాను. ఎవరే కానీ ఎక్కడే కానీ మిస్ చేయకుండా నీట్గా నిదానంగా తెలుసుకోండి. వన్స్ ఒకసారి మన కంపెనీ స్ప్లిట్ చేస్తూనే మూడు కంపెనీలు మనకు రావడం జరుగుతుంది. ఆ మూడు కంపెనీలో నుండి ఒక కంపెనీని డిలీట్ చేయాలి. రిమైనింగ్ టూ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 21, 22 ఒక కంపెనీ ఇయర్ అని, తర్వాత 22, 23 అనేది న్యూ కంపెనీ ఇయర్ అని మనం ఆల్టర్ చేసుకోవాలి. ఇది అంతా ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. కంపల్సరీగా మీరు నిదానంగా నీట్గా వినండి. ఓకే. సో డన్. యా, ఇప్పుడు చెప్పాను కదా కంపెనీ స్ప్లిట్టింగ్ అని. సో చూడండి, యాక్చువల్గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 2021 నుంచి 31st మార్చ్ 2022 ఇది మనకి ఫైనాన్షియల్ ఇయర్. సో దీని నుంచి మనం స్ప్లిట్ చేస్తే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఏమొస్తుంది, 01 ఏప్రిల్ 2022 2022 టు 31 మార్చ్ 2023 వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. అంటే దీని నుంచి, అంటే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కంపెనీని స్ప్లిట్ చేస్తే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్ కట్గా. సో ఆల్రెడీ నా సిస్టంలో ఎగ్జిస్టింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ ఏదో ఒకటి తీసుకుంటాను. దాని నుంచి కంపెనీ ఎలా ఎలా స్ప్లిట్ చేయాలి, ఆ కంపెనీలో బ్యాలెన్స్ షీట్లో ఏ వాల్యూస్ ఉన్నాయి అదే వాల్యూస్ కొత్త సంవత్సరానికి వస్తుందో లేదో చూపిస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను నా సిస్టంలో. ఓకే. ఈ సిస్టంలో ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో బ్యాలెన్స్ షీట్లో యాజ్ ఇట్ ఈస్గా కొత్త సంవత్సరానికి సేమ్ వాల్యూస్తో వచ్చేయాలి. ఒకసారి బ్యాలెన్స్ షీట్ వెళ్ళి చెక్ చేస్తాను. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్, లోన్స్ అండ్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్, బ్రాంచ్ అండ్ డివిజన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, టోటల్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ మనం చూసుకుంటే ఇక్కడ 1,04,80,409 ఉంది. ఇదే వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో, సో ఫిక్స్డ్ వాల్యూ మనకి 12,62,000 ఉంది. తర్వాత కరెంట్ అసెట్స్ 92 lakhs ఉంది. తర్వాత క్యాపిటల్ మనకి 72 lakhs ఉంది. ఇలా ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా న్యూ కంపెనీలోకి రావాలి. ఇదంతా క్లోజింగ్ బ్యాలెన్స్ అనుకోండి, కొత్త సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్లోకి వచ్చేస్తుంది. ఓకే. చూడండి, సో ఇలా ఒక కంపెనీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా డేటా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్ప్లిట్ డేటా అని వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా 1 ఏప్రిల్ 2022 వచ్చేసింది. ఇక్కడ చూడండి, దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ. యూ కెన్ సెలెక్ట్ ఏ డేట్ బిట్వీన్ 2 ఏప్రిల్ 2021 అండ్ 1 ఏప్రిల్ 2023. రికమెండెడ్ డేట్ 1 ఏప్రిల్ 2022. అది ఆటోమేటిక్గా న్యూ కంపెనీ తీసేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కంపెనీ, సెకండ్ కంపెనీ అని చూపిస్తుంది. ఓకే. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ ఇవ్వాలి. యాక్సెప్ట్ ఆర్ నో అడుగుతుంది, ఎస్. ఇది అడుగుతుంది కంటిన్యూ టు స్ప్లిట్ కంప్లీట్ డేటా, ఎస్. వన్స్ ఒకసారి మీరు ఎస్ ఇస్తానే మనకి ఆటోమేటిక్గా 3 కంపెనీస్ వస్తాయి. ఆ 3 కంపెనీస్ మనకు అవసరం లేదు. సో దాంట్లో ఒక కంపెనీని మనం డిలీట్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. చూసారా 3 కంపెనీస్ వచ్చాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది కదా పైది, ఇది ఒరిజినల్ కంపెనీ. ఈ మధ్యలో ఉండేది డూప్లికేట్. ఈ లాస్ట్లో ఉండేది మనకి న్యూ కంపెనీ కిందకి వస్తుంది. ఓకే. ఎందుకంటే దాంట్లో ఎలాంటి ఓచర్స్ మనం ఎంటర్ చేసి ఉన్నాం కాబట్టి. సో ఇప్పుడు చూడండి, వీటిని ఆల్టర్ చేసుకున్నాం. కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్, ఫస్ట్ది సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో రైట్ క్లిక్ ఇచ్చేద్దాం. ఇది వచ్చేసి మనకి బ్రాకెట్లో 21, 22 పెట్టుకున్నాం. ఈ సంవత్సరం ఉంది అని ఫైనాన్షియల్ ఇయర్. ఈ మధ్యలో ఓపెన్ చేసుకోండి, ఆల్ట్ డి ఇచ్చి డిలీట్ చేయండి, ఎస్. తర్వాత
సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది దీనికి 22, 23 ఇచ్చుకోండి. ఆల్టర్, ఓపెన్, కంట్రోల్ రైట్ యారో ఇస్తే కర్సర్ లాస్ట్కి వస్తుంది. సో ఇది వచ్చేసి 22, 23 బ్రాకెట్ క్లోజ్. కంట్రోల్ చేస్తే సేవ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా 2 కంపెనీస్ వచ్చాయి. మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు పాత కంపెనీ అంటే ఓల్డ్ కంపెనీ ఓపెన్ చేయమంటే 21, 22 ఓపెన్ చేసుకోవాలి. అదే న్యూ కంపెనీ ఓపెన్ చేయమంటే 22, 23 ఓపెన్ చేయాలి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే పైన 22, 23 వస్తుంది. అదే దీన్ని క్లిక్ చేస్తే 21, 23 వచ్చింది. ఓకే, ఇప్పుడు మన 22, 23 ఉంది కదా న్యూ కంపెనీ, దాంట్లో బ్యాలెన్స్ షీట్ సేమ్ వాల్యూ పాత కంపెనీలో డేటా సంబంధించి టోటల్ వాల్యూస్ న్యూ కంపెనీలోకి వచ్చాయని లేదా చెక్ చేద్దాం. చూడండి, బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1, X1 చూసారా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 22, 23 అంటే లాస్ట్ మంత్లో ఉన్న డేటా మొత్తం కొత్త సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్లో వచ్చేసింది, క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా. ఓకే, చూసారా, సేమ్ వాల్యూ 1,04,80,409 ఈజీగా వచ్చేసింది. అంటే నేను ఇక్కడ 31st మార్చ్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ మంత్ ఎండ్ కాకుండా ఎంత అయినట్టుగా ఎంట్రీస్ పాస్ చేయలేదు. అంటే రెంట్ డెబిట్, రెంట్ పేబుల్ క్రెడిట్, శాలరీస్ డెబిట్, శాలరీ పేబుల్ క్రెడిట్ అయ్యేం నేను చేయలేదు. ఓకే, స్ప్లిట్ ఎలా చేయాలనేది మాత్రమే చూపించాను. ఆల్రెడీ మనం అలాంటి ఎంట్రీస్, మంత్ ఎండ్ యాక్టివిటీస్ సంబంధించిన ఎంట్రీస్ నేను ఇంతకుముందు వీడియోలో చేస్తున్నాను, మీరు అది అక్కడ చూసుకోవచ్చు. బట్ ఓన్లీ కంపెనీని ఎలా స్ప్లిట్ చేయాలి అనేది మాత్రమే మీకు ఈ యొక్క వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే, మన యొక్క ఛానల్లో టాలీ ప్రైమ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఉంటుంది. ఎవరైతే న్యూ లెర్నర్స్ ఉంటారో వాళ్ళు నేర్చుకోవడానికి కంపల్సరీగా ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మనం ఫైనల్ అకౌంట్స్ చేయాలి కాబట్టి, బుక్స్ క్లోజ్ చేయాలి కాబట్టి, ప్రతి ఒక్కరూ అకౌంటెంట్గా పనిచేసే టాలీ మీద ఎవరైనా కానీ కంపెనీని స్ప్లిట్ చేసుకునే విధానం ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మీకు చెప్పున్నాం. ఓకే, సో మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి. మీ యొక్క ఆశీస్సులే మాకు కావాలి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.